హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై రెయిన్బో క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఏం లేదు, అందరికి ఇష్టమైన రెసిపీ గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూడండి. మటన్ మొత్తం మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ మనం ఇప్పుడు మటన్ మంచిగా వాష్ చేసుకున్నా కదా, ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. మొత్తం ముక్కలకి మంచిగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మంచిగా గోంగూర వాష్ చేసుకోవాలి. ఈ గోంగూరలో కొంచెం గిడ్డి కూడా అలాంటివి కూడా వస్తాయి. సో చూసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాష్ చేసుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా లవంగం, అనాస పువ్వు, యాలుకలు, బిర్యానీ ఆకులు తీసుకున్నాను, కొంచెం గసగసాలు. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఫస్ట్ మనం తీసుకున్నాం కదా చిక్క లవంగాలు, అవి ఆయిల్లో వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత నేను పుదీనా వేసుకుంటున్నాను, కొంచెం పుదీనా వేపుకుంటున్నాను. ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా కూడా మంచిగా ఉడకాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోవాలి. మూత పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను మటన్ ఇందాక మ్యారినేట్ చేసిన కదా, ఆ మటన్ వేసుకొని మంచిగా మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచుకుందాం. గోంగూర మటన్ వండుకుంటేనే సరిపోదు కదా, దీంట్లో కూడా మనకి బగారా రైస్ కావాలి కదా. టేస్ట్ కోసం బగారా రైస్ కూడా స్టవ్ మీద పెట్టాను, అవుతుంది. బగారా రైస్, గోంగూర మటన్ 2 కలుపుకొని తినండి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా ఫేవరెట్ ఫుడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో. ఊకొట్టి మటన్ ఏం తింటారు, ఒకసారి గోంగూర మటన్ కూడా ట్రై చేయండి. బగారా కూడా అయిపోయింది చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మాకు స్పైసీ చాలా ఇష్టం, నేను స్పైసీ బాగా తింటాం కాబట్టి ఇంకా 2 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను మ్యారినేట్ చేసినప్పుడు 2 స్పూన్స్ వేసాను కదా, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకున్నాను, సరిపోతుంది. ఇందాక మనం 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి మటన్ కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికినాక నేను 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇక నేను కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. మనకు ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ కదా, కొంచెం మంచిగా ఉడికితే బాగుంటుంది. సో 5-6 విజిల్స్ రావాలి. ఉడికింది కదా, ఇప్పుడు నేను గోంగూర వేసుకుంటున్నాను. ఈ గోంగూర మంచిగా ఉడకాలి, మటన్లో మొత్తం చిక్కగా కావాలి. గోంగూర అంత మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మటన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, మంచిగా ఉడుకుతుంది. 5 మినిట్స్లో ఎంతో రుచి అయిన మన గోంగూర కర్రీ రెడీ. బాగుంది కదా, చూడడానికైతే చాలా బాగుంది, తింటే కూడా అంత రుచిగా ఉంటుంది. మీకు కూడా నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త కంటెంట్స్ ఉంటే మేము ముందుకు వస్తాను. అంటిల్ బాయ్.